హాయ్ ఫ్రెండ్స్, నేను ఇవాళ ఈ వీడియోలో బస్ సిమ్యులేటర్ ఇండోనేషియా గేమ్లో మోడ్స్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, మ్యాప్స్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి మొత్తం క్లారిటీగా చెప్తాం. ఇక్కడ గైస్ మనము బస్ మోడ్ తీసుకున్న కనుక లారీ మోడ్ తీసుకుంటే ఇక్కడ భారత్ బెంచ్, టాటా, అశోక్ లైలాండ్, సంథింగ్ చాలా వస్తాయి. బొలెరో పికప్ కూడా ఉన్నది. మీరు స్క్రోల్ చేస్తూ ఉండండి. లైక్ కొంచెం వైఫై డౌన్గా ఉంది. ఇక్కడ ఏ హైవే లారీ ఏ ఒక్కటైనా ఉండదు. కార్స్ మోడ్లోకి వెళ్తే కార్స్లో టాటా హరియరు, ల్యాంబర్గిని, ఈ కొన్ని సంథింగ్ ట్రక్స్ కూడా వస్తాయి. మీకు ఏ కార్ కావాలన్నా ఉన్నది. జీ వ్యాగన్ ఉంది, టాటా వెల్ఫేర్ కూడా ఉన్నది, బ్లాక్ కలర్ అవైలబుల్, ల్యాంబర్గిని G5 2024 మోడల్ చాలా ఉన్నాయి ఫ్రెండ్స్. ఇలాగే ఓకే, మీకు ఏది కావాలంటే అది డౌన్లోడ్ చేసుకోండి. మీకు టాటా వెల్ఫేర్లో కొన్ని మోడల్స్ ఉన్నాయి, అవి చాలా బాగున్నాయి. ఓకే, తర్వాత నెక్స్ట్ బైక్ మోడ్కి వెళ్తే బైక్ KTM, అప్రిల్లా, స్కూటీ అప్రిల్లా, డియో స్కూటీ. తర్వాత మీకు కావాల్సిన బైక్స్, తర్వాత ఇది నింజా H2R, అప్రిల్లా రెడ్ కలర్ స్కూటీ, R15, నింజా G900. తర్వాత అలాగే స్క్రోల్ చేస్తే డియో స్కూటీ. తర్వాత కావాల్సిన వెహికల్స్. తర్వాత ఇందులో మాత్రం ఈ ఆర్మీకి సంబంధించిన వెహికల్స్ ఉంటాయి, ఆర్మీ మిషన్స్. లైక్ ఇక్కడ సంథింగ్ ఫ్లైట్ ఒకటి ఉన్నది, స్కూల్ బస్, అది ఆటో ఉన్నది. అలాగే స్క్రోల్ చేస్తే మీకు ఒక వెహికల్ వస్తుంది. తర్వాత ఎక్స్కవేటర్ కూడా ఉంటుంది. ఇక్కడ ట్రైన్ ఉంటుంది, ఎక్స్కవేటరు. కొంచెం స్క్రోల్ చేస్తే JCB వస్తుంది. JCB, ఎక్స్కవేటరు. మీకు నచ్చిన వెహికల్స్, ఏ వెహికల్స్ కావాలంటే ఆ వెహికల్స్ మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. సింపుల్గా డౌన్లోడ్ చేసుకోవాలంటే తర్వాత మ్యాప్స్ మోడ్ ఉంది, మ్యాప్ బసైడ్. ఇందులో వెహికల్స్ కాదు, ఈ హైవేకి సంబంధించిన రూట్స్, రోడ్ మ్యాప్స్ అన్నీ ఉన్నాయి, అన్నీ అవైలబుల్గా ఉన్నాయి. హైవేకి సంబంధించినవి ఆఫ్ రోడ్, హైవే ఏదైనా అవైలబుల్గా ఉంది. తర్వాత మీకు ఎలా డౌన్లోడ్ చేసుకోవాలంటే సింపుల్, ఈజీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఫర్ సపోజ్ ఏదైనా ఒక వెహికల్ డౌన్లోడ్ చేసుకోవాలి. నాకు JCB ఇష్టము, ఐ లైక్ JCB. స్క్రోల్ చేయండి, ఎలాగా కొద్దిగా స్క్రోల్ చేయండి, కొద్దిగా JCB. సింపుల్గా క్లిక్ చేయండి డౌన్లోడ్ మీద. ఓకే, అక్కడ డౌన్లోడ్ అయిన తర్వాత డౌన్లోడింగ్లో ఉంది, కొద్దిగా వెయిట్ చేయండి. జస్ట్ ఇక్కడ నెట్ కూడా స్లోగానే అవుతుంది, యాడ్ వస్తుంది. క్లోజ్ చేయండి, క్లోజ్ కొట్టండి, క్యాన్సిల్. ఓకే, ఇప్పుడు సింపుల్గా ఆటోమేటిక్గా ఎవ్వరు ఈ అప్లికేషన్ చెప్పరు మీకు. సింపుల్గా ఆటోమేటిక్గా గేమ్ ఓపెన్ చేసుకోండి. గేమ్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఎవ్వరు చెప్పరు ఈ ట్రిక్. ఎవరైనా యూట్యూబ్ ఛానల్ గేమర్స్ ఎవరైనా ఒక్కరు చెప్పింటే అప్పుడు నన్ను అడగండి, నాకు కామెంట్లో పెట్టండి. ఆటోమేటిక్గా మీకు ఈ బస్ గ్యారేజ్లోకి వెహికల్స్ అనేవి ఇంపోర్ట్ అయిపోతాయి. అది ఈ యాప్ యూస్ చేసుకుంటేనే. వేరే అప్లికేషన్ ఏది యూస్ చేసుకున్నా వేరే అప్లికేషన్లో ఒక్కటి మనం ఇంపోర్ట్ చేసుకోవాలి. కానీ బస్సెస్ లైక్ కార్స్ ఏదైనా కానీ మనం ఇంపోర్ట్ చేసుకోవాలి. అంతేకాని మీకు డైరెక్ట్గా ఇలానే ఇప్పుడు చూసుకోండి, నా దగ్గర ఇవన్నీ నేను డౌన్లోడ్ చేసుకున్న ట్రక్స్, ఇవి ఆటోమేటిక్గా ఇలా వస్తాయి. ఏ ఛానల్ వాళ్ళైనా కూడా ఇలా చెప్పరు. ఎందుకంటే ఆటోమేటిక్గా వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళైతే వెహికల్స్ ఇంపోర్ట్ చేసుకోవాలంటారు. నీకు ఎగ్జాంపుల్కి నేను ఇప్పుడు డౌన్లోడ్ చేశాను, కొంచెం వెయిట్ చేయండి. క్యాన్సిల్ కొట్టండి. డౌన్లోడింగ్లో ఉంది, ప్లేయర్ డేటా. ఓకే గైస్, ఇప్పుడు మనకి JCB వచ్చేది. మనం ఆఖరికి గేమ్లోకి వచ్చేసాం. చూడండి, మన JCB ఇది చూసారుగా. ఇప్పుడు దీని ఫ్రంట్ బకెట్, బ్యాక్ బకెట్ ప్లేయింగ్ చూపిస్తాను చూడండి. ఎక్కువ మనకి రేర్గా ఇచ్చారు, అంటే ఊరికే డ్రైవ్ చేయొచ్చు అంతే.
చూసారుగా. ఇప్పుడు డ్రైవ్ చేసి చూపిస్తాను చూడండి. మనకి కెమెరా అయితే ఇలాగ ఏదైనా పెట్టుకోవచ్చు. చూడండి, దీని టాప్ స్పీడ్ కూడా చూపిస్తాను చూడండి గైస్. ఫ్రంట్ బకెట్ ఇది లోపల నుండి ఇంటీరియర్ నుండి ఇలా కనిపిస్తుంది. స్పీడ్ బాగానే వెళ్తుంది. చాలా స్పీడే వెళ్తుంది. చూడండి గైస్, ఫస్ట్ గేర్ కేసిన తర్వాత ఇలా పోతుంది. అంటే నేనేదో ర్యాష్గా ఆడాను, మీరు అలా ఆడకండి, హెల్త్ పోతుంది. హెల్త్ తగ్గిపోయింది చూస్తున్నారా. కానీ హెల్త్ వేసుకోవాలంటే హెల్త్ వేసుకోవచ్చు. అంటే నేను ఏదంటే ఈ గేమ్ వల్ల కొంచెం వీడియో వల్ల కొంచెం